హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. అది హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన బౌల్లో పెట్టుకోవాలండి. 2 బాగా పండిన టమాటాలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అది యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇందాక ఫస్ట్ బటర్ యాడ్ చేయడం మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అండి. వీటిలోనే సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నానండి. వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కసూరి మేతి స్మాష్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 సెకండ్స్ ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఫ్రెష్గా ఉన్న క్రీమ్ వేస్తున్నానండి. ఇవి మనకి బయట షాప్స్లో అవైలబుల్ ఉంటాయి, లేదంటే మీగడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా కలిసేలాగా వేసుకొని లాస్ట్లో మళ్ళీ బటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇది ఆప్షనల్ అండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి పైన మూత పెడుతున్నానండి. ఒక 5 సెకండ్స్ ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పైన మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.